నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓరియో బిస్కెట్లతో కేక్ చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి పిండి, క్రీము, ఎగ్గు లేకుండా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే ఓరియో కేక్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. నాకైతే బాగా నచ్చింది ఈ కేకు. ముందుగా నేను ఇక్కడ ఓరియో బిస్కెట్లని ఒక 3 ప్యాకెట్ల వరకు తీసుకున్నాను. క్రీమ్ సెపరేట్‌గా, బిస్కెట్లు సెపరేట్ చేసుకోవాలి. ఈ బిస్కెట్లని మిక్సీ జార్‌లోకి వేసుకోండి. ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్‌తో మనము ఈ కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం క్రీమ్ చేస్తాం కదండి. ఇప్పుడు చేసేటప్పుడు ఈ ఓరియో క్రీమ్ని ఇందులోకి వేసేసి చేసుకోవచ్చు మీరు కావాలంటే. లేదు అంటే గనక నేనైతే పైన డెకరేషన్ కింద పెడదామని చెప్పి నేనైతే అలా ఉంచేసాను. ఇప్పుడు ఇందులోకి బేకింగ్ సోడా వేసుకోవాలి ఒక స్పూను. దీని ప్లేస్లో ఈనో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే ముప్పావు కప్పు వరకు పాలైతే పట్టాయి. ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా క్రీమీగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకొని ఆయిల్ అప్లై చేయాలి. మీ దగ్గర కేక్ మోల్డ్ లేకపోతే కనుక ఫ్లాట్గా ఉన్న గిన్నెన తీసుకోవచ్చు. ఎలాంటి బీటరు, ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఓరియో కేక్ అనేది. మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎటువంటి బేకరీలోకి వెళ్ళక్కర్లేదండి. మనం కేక్ తెచ్చుకోక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మైదా వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. ఇప్పుడు ఓరియో క్రీమ్ని కేక్ మోల్డ్లోకి వేసుకోవాలి. ఇలాగా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ ఎక్కడైనా ఉంటే గనక ఫిల్ అయిపోతుంది ఈ క్రీమ్ అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి పెట్టుకొని ఇందులోకి స్టాండ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ హీట్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత కేక్ మోల్డ్ని పెట్టుకొని పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే కనుక స్కిప్ చేసేసేయచ్చు. త్రీ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని షుగర్ అనేది కరిగేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇలాగ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత చూద్దాం కేక్ అనేది రెడీ అయిందో లేదో. ఒక స్టిక్ తీసుకొని ఈ విధంగా అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. మీ దగ్గర ఇలాంటి స్టిక్ లేకపోయినా చాక్తో కూడా చేయొచ్చు. కేక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కేక్ మోల్డ్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి. చూస్తున్నారు కదా కేక్ ఎంత బాగా రెడీ అయ్యిందో. నేనైతే డెకరేషన్కి ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటే పిల్లలకి బాగా నచ్చుతుంది కదండి. ఇలా చాక్తో ఈ విధంగా చేయాలి. ఇక్కడ
వీడియో అనేది స్కిప్ అయిందండి. నేనైతే చాక్లెట్‌ని కరిగించి ఈ విధంగా అప్లై చేశాను. తర్వాత ఓరియో క్రీమ్ ఉంది కదా! ఇలా అయితే డెకరేషన్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ ఓరియో కేక్ అనేది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్‌లో ఏదో సాధించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదండీ! ఆ విధంగానే నాకు ఉంది. అందుకనే నేననేది యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మీరు సపోర్ట్ చేస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ వస్తుంది కదండీ! ఇంట్లోనే ఈ విధంగా కేక్ రెడీ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి.